पीपल्स वाले लोग सकता टीम वर्कर की टीम పెద్దలకి ప్రతి ఒక్కరికి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు రాయదుర్గం టీం వర్క్కు మీరు ఇచ్చే ఆదరణ మీరు గౌరవాత్మకంగా ఈ ఉప ఎన్నికల్లో కూడా మంచి సపోర్ట్ ఇచ్చి రాయదుర్గం ఫలితాలకు రాయదుర్గంలో క్యాడర్ పెరగడానికి రాయదుర్గం సంస్థాగతంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో పెరగడానికి కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా అర్బన్ స్థాయి వరకు కూడా కాస్త గుర్తు మనం అనుకున్న స్థాయి కన్నా ఈ ఫలితాలు రావడం అనేది మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన ఆర్థిక సపోర్ట్ వల్ల అన్ని రకాలుగా మనము కొన్ని విధానాలుగా కొద్దిగా మెరుగైన ఫలితాలు తీసుకురాగలిగాం. అదే రకంగా గతం నుంచి మనం చూస్తుంటే ఈ స్వతంత్ర రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యం నుంచి కానీ మనం చేసిన ప్రజా పోరాటాలే కానీ ఈరోజు ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా మనం బలపడ్డాం. ఇది కేవలం మీ సహకారం, మన భావజాలాలు, మన నిజాయితీ ఇవన్నీ ఒక వేదికకు మంచి గొప్ప అవకాశంగా భావిస్తాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే స్థానిక సమస్యల మీద 2 అంశాల మీద మనం విజయం సాధించాం. ఒకటి స్థానికంగా హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు అయితేనేమి, డాక్టర్ల కొరత అయితేనేమి, నర్సుల కొరత మీద మనం నిరాహార చేయడం వల్ల ఒక మెరుగైన ఫలితాలు వచ్చాయి. గ్రామంలో కానీ అర్బన్లో కానీ లోక్సత్త వల్ల మంచి నిజాయితీగా చేస్తున్న పనుల కోసం ఈరోజు స్థానికంగా మనం మంచి అభిప్రాయంతో ప్రజల్లో తీసుకోగలిగాం. ఈ మధ్యకాలంలో కూడా వైన్ షాపులు కూడా కూరగాయల మార్కెట్లో ఉండకూడదని చెప్పేసి కూడా మనము అనేక ఆందోళన చేపట్టాము. శాంతియుతంగా చేపట్టిన ఆందోళన వల్ల ఈరోజు మనం కూడా ఆ విజయానికి కూడా మనము నాంది పలికాం. ప్రజల్లో మరింత విశ్వాసాన్ని, ప్రగాఢమైన సానుభూతి మనము ఈరోజు గ్రామ స్థాయిలో కానీ అర్బన్ స్థాయిలో కానీ మనం తీసుకుపోతున్నాం. ఆ రకంగా మీరు ఇస్తున్న సపోర్ట్కి ఎన్నవేళ మేము నిరంతరం కృషిగా మేము ఈ పార్టీ కోసం అయితేనే, సమాజం కోసం అయితేనే, ఈ దేశం కోసం కూడా మీరు పడుతున్న తపన కూడా మేము నిరంతరము ఈ కృషిలో భాగంగా ప్రజలను చైతన్యం తీసుకొచ్చి ఒక వేదికపై తీసుకొచ్చి నిజాయితీగా నిబద్ధతగా ఈ పార్టీని మీ సహకారంతో ముందుకు తీసుకుపోతున్నాం. అదే రకంగా ఈ మధ్యకాలంలో ఈ ఉప ఎన్నికల సందర్భంగా మీరు చేసిన ఆర్థిక సపోర్ట్ కూడా ప్రతి ఒక్కరు చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రాయదుర్గం టీం ద్వారా మీ పిఎఫ్ఎల్ అభ్యర్థులకు పిఎఫ్ఎల్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేక రకాల కూడా ముందు కూడా మీ సహాయ సహకారాలు మాకు అందరికీ ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఈ మధ్యకాలంలో జరిగిన కూడా 2,95,000 కూడా మీరు మొదలు సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా 90,000 రూపాయల వరకు మనం మిగతా వాళ్ళు కూడా సభ్యులు కూడా ఇచ్చే ఉండేది కాబట్టి మీరు దాని కూడా మీరు దృష్టి పెట్టుకొని మీరు కూడా ఆ సహకారం మీరు తీసుకొస్తారని భావిస్తున్నాము. ఇంకా కూడా మిగతా సందర్భాలు కూడా ముందు కూడా పార్టీ పెరగడానికి కానీ ఇంకా సభ్యతము క్యాడరు ఇవన్నీ పెంపొందించడానికి కూడా అనేక రకాలుగా మనము సమస్యల మీద పోరాడుతూ నిరంతరంగా చేస్తున్నాం. ఇక వెంకయ్య గారు మనకు వచ్చారు, అనంతపురంకి వచ్చారు. వార్తలు వాళ్ళ నివాసంలో ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాము. వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. వాళ్ళు కూడా మనం కొన్ని విషయాలు పాల్పంచుకోవడం జరిగింది. ఇంకా బెటర్గా మెరుగైన ఫలితాలు తీసుకురావాలంటే ఏ రకంగా తీసుకుపోతే బాగుంటుందని మేము ఒక నిర్ణయాలు, ఒక అభిప్రాయాలు తీసుకున్నాము. ఇంకా చిన్న వాహనం లాంటిది మనం జీప్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఈ 2014 కూడా ప్రజలందరూ కూడా మనం రీచ్ అయ్యి కూడా మన భావజాలాలు అయితేనేమి ప్రజలకు ఇంకా దగ్గర స్థాయిలో తీసుకుపోయడానికి బాగుంటుంది. కాబట్టి ఓ వాహనం కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఆ సహకారాలు కూడా మీరు కూడా చేస్తారని భావిస్తున్నాము. ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి పెట్టి మాకు వాహనం లాంటిది ఒక ఏర్పాటు చేస్తే దాని కూడా మేము నిరంతరంగా ప్రజాసేవకు అంకిత భావంతో మేము పనిచేస్తామని మూడుసారి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి పిఎఫ్ఎల్కు ఎన్ఆర్ఎల్ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా మీకు అన్ని రకాలుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సపోర్టుకి ఇంకా ఆర్థికంగా గాను పరోక్షంగాను మీ సపోర్టు, మీ ఆశీర్వాదం నిరంతరం ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.